హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను ఇంకా పండగ దగ్గర ఉండిపోయానండి. అంటే పండగ దగ్గర ఉన్నారంటే అంటారా, నేను పండగ బ్లాగ్స్ లాస్ట్ డే బ్లాగ్ అనమాట. నేను అన్నాను కదా లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఈ రోజు మా పాప జంతికలా చెక్కిడేలా చిచ్చి జంతికలు వేస్తుంది అనమాట. పండగ లాస్ట్ డే. ఈ మేడంకి ఇంకా పండగ సందడి పోలేదేమో అని అనుకుంటున్నారా? అవునండి, కాకపోతే నా వీడియో కొంచెం ఎడిటింగ్ అవడం కొంచెం లేట్ అయ్యి, సో నేను ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో ప్లీజ్ ఎంజాయ్ చేయండి వీడియో చూసి అండ్ తరువుగా చూడండి. అంటే నైట్ అంతా మేము మెలుకొని ఇలా సరదాగా వేసుకున్నాం అనమాట. ఇప్పుడు తీరం మూసి అంటే జంతికలు వేస్తున్నాం భారీగా ఏదో భారీగా వేస్తున్నట్టు తీరం మూసి ఇందులో కేజీ పిండి కూడా లేదు. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళ ముకుట్లో పెడుతుందా మూతి దా అన్ని కావాలి కదా. చూసారా ఆడబడుచు, మీరు చూపించమని అన్నారు కదా, ఏది మీ ఆడబడుచు అని. అదిగోండి ఆవిడ ఆడబడుచు మగ్గ వేయాలి. ఇక ఆడబడుచు గారి కోసం వేస్తున్నాం జంతికలు. తీరం మోసి ఇందులో కేజీ పిండి ఉందా? ఉంటుందిలేండి 2 కేజీల పిండి. బిల్లలు ఉన్నాయా బాప? హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ నన్ను చూస్తున్నారు, నాకు సిగ్గేస్తుందని చెప్పారు. మా ఆడబెట్టి మొక్కలో మొక్క పెట్టి వస్తున్నారు. సో ఇదండి లాస్ట్ డే పండగ అనమాట. మా పండగ అయిపోయింది. ఈ జంతువులు మా ఆడబెట్టి తాడు నమ్ముతున్నాం అనమాట. సో అందుకే కేజీ పిండితో జంతువులు వేస్తున్నాం. సరే అండి, అయితే నా సోది ఎందుకులేండి, ముందు జంతువులు వేసుకుందాం. ఏంటంటే అందరూ కూడా పిండి వంటలు పండుగ ముందు అన్ని చేసేసుకుని పెట్టుకుంటారు పండుగ టైంలో తినడానికి. మేమేంటంటే పండుగ అయిపోయిన తర్వాత సరదాగా అందరితో ఇంకా పండుగ అయిపోయిన తర్వాత కొంచెం ఒక రోజైనా ఖాళీ ఉంటాం కదా, మా ఆడపడుచుకలు వస్తారు కదా అని చెప్పి సరదాగా మేము వేసుకోలేదనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా సరదాగా నైట్ అంతా కూర్చుని స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసాం. అంటే మా జ్యోతక్ వాళ్ళ ఇంట్లో గారెల పార్టీ చేసుకుందాం అన్నాం కదా, అక్కడి నుంచి రాబోతు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. లేట్ అయిపోయినా ఇంకా వచ్చేసి ఇంకా అన్ని కూడా సెట్ చేసేసుకున్నాం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? జుమ్ ఉందంటే జుమ్ జుమ్ అయిపోతుంది. ఇంకా మా శశి కూడా హాస్టల్కి పంపించాలి కదా అని చెప్పేసి అవే జంతువులు ఇంకా వాడి కూడా బాక్స్ అన్ని కూడా ప్యాకింగ్ చేసేసాను అనమాట. ఇంత లేట్ అవడానికి కారణం ఏంటంటే ఫోన్ ఆల్రెడీ హ్యాంగ్ అయిపోతుంది అనమాట. నాది పాత ఫోన్ అయిపోవడం వల్ల హ్యాంగ్ అయిపోతుంది. ఏంటంటే ఆ వీడియోస్ అన్ని ఇంకా అలాగా కొంచెం కొన్ని వీడియోస్ అలా క్లిప్స్ అన్ని ఉంచాను. ఏంటంటే పర్టికులర్గా ఈ వీడియో నేను ఎందుకు తీసేయచ్చు కదా అని అంటే, నేను ఆల్రెడీ ఒక మాట అన్నాను కదా, నేను షార్ట్స్లో వీడియో పోస్ట్ చేస్తాను, లాంగ్ వీడియో పెడతానని చెప్పి. సో అన్నమాట నెరవేర్చాలి కాబట్టి ఇంకా లాంగ్ వీడియో పెట్టాను అనమాట. ఇంకా అందరం కూడా తల ఒకటి వేస్తానే ఉన్నారు, ఒకళ్ళు తింటానే ఉన్నారు, వేస్తానే ఉన్నారు, ఒకళ్ళు తింటానే ఉన్నారు అనమాట. అంత టేస్ట్గా వచ్చాయి. నేనైతే ఎలా బియ్యం పిండి ముందే ఆడించేసాను అనమాట. ఒక 2 కేజీస్ బియ్యానికి, ఒక 2 కేజీస్ రైస్కి, ఒక 250 గ్రామ్స్ మినప్పప్పు, గుళ్ళిపప్పు ఉంటుంది కదండి ఆ పప్పు, అండ్ పచ్చిశనగపప్పు 250 గ్రామ్స్ ఇవన్నీ కలిపి ఆడించాను అనమాట. బియ్యం ఇది వేసే ముందు నేను ఇంకా వేడి నీటితో కలిపి ఉప్పు కారం వేసేసి, కావాలితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం బాగుంటాయి అనమాట స్పైసీగా అని చెప్పేసి అలా వేసాను. అందులోనే కొంచెం నువ్వులు, ఆ వాము కూడా వేసేసి బాగా వేడి నీళ్ళతో కలిపేసుకోవాలన్నమాట. మా అత్త వచ్చిందనమాట పండగ అని చెప్పేసి ఇంకా తను అన్ని కలిపేసి ఇచ్చేస్తా. ఇంకా ఒకటి అన్ని వేసేసుకున్నాం అంటండి. ఇంకా నేనేంటంటే సరదాగా వీడియో స్టిల్ దిగాలి కదా అని చెప్పేసి అన్ని కొన్ని వేసిన తర్వాత ముందు ఒక ఫోటో తీసేసాను. లాస్ట్గా ఉండవు అని అనుకున్నాను. పిల్లలందరూ నైట్ నాకు పెట్టు అని చెప్పేసి అందరూ చాలా వరకు వేస్తానే ఉన్నాం, తింటానే ఉన్నారు, తింటానే ఉన్నారు. ఇంకా మా సుశాంత్ వేస్తాడు అనమాట. ఏదన్నా కొంచెం పొగిడితే చాలు వాడు ఎంత పొంగిపోతాడో నిజంగా. నిజంగా అన్న జబ్బు ఎప్పుడు పోతుందో నాకు తెలీదు.
ఇంకా అలా అంటానే ఉంటాను, మధ్యలో అలాగే అంటానే ఉంటాను. నిజంగా ఎందుకంటానంటే అది మీరు నమ్ముతారు నమ్మరు అన్న భయంతో ఇది నిజంగా అని చెప్పేసి అని అంటాను. ఇంకా మా ఆడపడుచు మొత్తం ఇంకా చిన్నప్పుడు అలాగే ఆడుకునేవారు అనమాట, బయట రోడ్డు మీద తిరుగుతూ చిన్నపిల్లలు. ఇప్పుడు ఇంక మళ్ళీ నైట్ ఎవరు లేరన్నమాట. మా గోళలకి ఎవరైనా లేచి తిడతారేమో నా భయం, కానీ ఎవరు ఏమనలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా ఉండేవారు కదా, ఇంకా ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు అలా వచ్చాయన్నమాట. ఇంకా అలా బయటికి వెళ్ళి కొంచెం సేపు ఆడుకుని అలా ఇలా తిరుగుతూ చేసుకున్నారు. ఇంకా మేము మా జంతువులేమో ఒకటి అవుతున్నాయి, వాళ్ళు ఏమో ఆడుకుంటున్నారు. ఇంకా మళ్ళీ ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ అని మొత్తం వచ్చి ఇక 3 kgs ఒక 4 kgs అయిపోయినాయి అనుకుంటాను. తన మా ఆడపడి దగ్గర కూడా పిండి ఉంది, ఆ ఇద్దరం కలిపి వేసాం అనమాట. ఎంత జంతువులని నా ఒక దాని దగ్గర ఇద్దరు కలిపి వేసాం. ఇంకా చల్లగుత్తులు కూడా వేద్దామని అనుకున్నాం, ఇంకా అవ్వలేదు. మా శశి ఏంటంటే ఓవర్ యాక్టింగ్ వీడియో తీద్దామన్న ఇదితో వచ్చాడు అనమాట. తీరామస ఫోన్ సైలెంట్ గా పట్టుకెళ్ళిపోయాడు. అవర్ 3 పిల్లలు ఆడుకుంటున్నారు. చెప్పాను కదా కొరియా నుంచి ఎక్స్పోర్ట్ అయింది. కొరియాలో ఐఎఫ్సాన్ గుడ్ నుంచి వచ్చింది చెప్తున్నా. కొరత ఎత్తాడు బాబ్స్. ఏ బాబ్స్ నైస్ నైస్. మాతో పాటు మా స్వీటీ కూడా పడుకోలేదనమాట. ఇంకా అలాగ అటు ఇటు తిరుగుతూనే ఉంది. మేము ఏదో వండేస్తున్నాం ఏదో పెట్టేస్తాం అని చెప్పేసి దానికి వేసే పాలు వేసేసి కొంచెం పెరుగన్నం పెట్టాం, కానీ అన్ని తినదు మేడం. ఒక్కోసారి టెక్ చేస్తుంది. ఇంకా దాన్ని అలా పక్కన పెట్టి మా పిల్లలు దాంతో కూడా ఆటలాడేసుకుంటున్నారు. ఇంకా ఒకరు ఇంకా అలా స్లీప్ వేయడానికి అలా ఒకరు పైకి ఎక్కేసారు. మేము అన్నీ అయిపోయిన తర్వాత ఇంచుమించు 2:33 అయిపోయింది పడుకోబోతుకి. ఇంకా పిల్లలు కూడా అలసిపోయి పడుకుని పోయారు. ఇంకా పొద్దున్న లేసి మా ఆడబడి హడావిడి ఇంకా తను బయలుదేరాలని చెప్పేసి మధ్యాహ్నం భోజనాలు ఇంకా త్వరగా వండేసి ఇంకా అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఆ రోజు స్పెషల్స్ ఏమున్నాయన్నది షార్ట్స్లో మీరు చూసే ఉంటారు. ఇంకా వాళ్ళు మెల్లగా బయలుదేరుతున్నారు అనమాట. ట్రైన్కి కాకుండా ఇంకా అవ్వలేదు, సో బస్కి వెళ్తున్నారు. ఇంక మా